సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. మనము యూట్యూబ్లో ఇంట్రాడే స్ట్రాటజీ ఒకటి పోస్ట్ చేసాము ఒక 3 days బ్యాక్. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మరొక స్ట్రాటజీ అవసరం ఉండదు. అది అంత మంచి స్ట్రాటజీ. ఓపెన్ ఈక్వల్ టు లో, ఓపెన్ ఈక్వల్ టు హై. ఇంట్రాడేలో అది దాన్ని మించిన స్ట్రాటజీ అయితే లేదు. ఇంట్రాడేకి మార్నింగ్ 9:50కి ఎంటర్ అయ్యి 3:15కి క్లోజ్ చేసే స్ట్రాటజీ అదొక్కటే ఉంది. ఇంకా నేను నా 8 years స్టాక్ మార్కెట్ కెరియర్లో చాలా స్టాక్స్ మీద చాలా ఇండికేటర్లు పెట్టి నేను ట్రై చేశాను. బట్ ఏది అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. మనకు ఇమ్మీడియట్గా టార్గెట్స్ వచ్చిన 1:3, 1:5 టార్గెట్స్ వచ్చేది ఇంట్రాడేలో. ఇది ఒక్కటే స్ట్రాటజీ ఉంది, నేను పోస్ట్ చేశాను. అది చాలా మంచి స్ట్రాటజీ, అది ఫాలో కండి. ఈరోజు కూడా ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అదేంటంటే బుల్లిష్ ఇంగల్ఫింగ్. సేమ్ ఇది కూడా మనము వీక్లీలో, మంత్లీలో యూజ్ చేస్తే చాలా మంచి టార్గెట్స్ వస్తాయి. మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవ్వడానికి కూడా యూజ్ చేసే మంచి స్ట్రాటజీ ఏంటంటే ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్నే. ఇప్పుడు ఈ స్ట్రాటజీ గురించి చూద్దాము. ఈ స్ట్రాటజీ గురించి చూసే ముందు ఈ వీడియోని అందరూ చూస్తున్నారు, బాగా రీచ్ అవుతుంది, కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ఒకసారి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్ గురించి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మనము బుల్లిష్ ఇంగల్ఫింగ్ స్ట్రాటజీ చూద్దాం అనుకున్నాం కదా. ఈ స్ట్రాటజీ చూద్దాము. స్ట్రాటజీ నేమ్ వచ్చేసి బుల్లిష్ ఇంగల్ఫింగ్. బుల్లిష్ ఇంగల్ఫింగ్ స్ట్రాటజీ నేమ్ వచ్చేసి. ఈ స్ట్రాటజీని మనం ఎట్లా యూజ్ చేస్తామంటే, ఎక్కువగా మంచి టార్గెట్స్ రావాలంటే, ఇది ఒక్కసారి ఎంటర్ అయితే మనము ఈ ఒక స్టాక్లో ఒకసారి ఎంటర్ అయితే మనం దాంట్లో మినిమం 1 month హోల్డ్ చేయాల్సి ఉంటుంది. దాని టార్గెట్స్ కూడా అలానే వస్తాయి. ఇంకా మంత్లీలో యూజ్ చేస్తే మాత్రం ఒక 3-4 months మనం హోల్డ్ చేసుకుంటే చాలా మంచి టార్గెట్స్ వస్తాయి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా డబల్ అవుతుంది. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ఎట్లా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. బుల్లిష్ ఇంగల్ఫింగ్ అనేది స్క్రీనర్ ఉంటుంది. స్క్రీనర్లో వీక్లీ బుల్లిష్ ఇంగల్ఫింగ్ చార్టింగ్ స్క్రీనర్ అని కొడితే గూగుల్లో మీకు వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఎలానో స్క్రీన్ షేర్ చేసి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీనర్లో క్లిక్ చేసిన తర్వాత కొన్ని స్టాక్స్ వస్తాయి. ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ చార్టింగ్ స్క్రీనర్, ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్ని వీక్లీలో రన్ చేయండి. కొన్ని స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక క్యాండిల్, ఇలా ఉంటుంది. బుల్లిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్స్ అంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి ఈ టోటల్ బియరిష్ క్యాండిల్ ఉంటుంది. నెక్స్ట్ దాన్ని మొత్తం అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ క్యాండిల్లో మొత్తం కూడా సెల్లర్స్ వచ్చేసారని అర్థం. ఈ క్యాండిల్ మొత్తం కూడా సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ వరకు సెల్లర్స్ వచ్చేసారు. మనం ఇప్పుడు రన్నింగ్ వీక్లో సెల్లర్స్ కాకుండా మొత్తం బయర్స్ వచ్చేసారు అనమాట ఈ స్టాక్. ఈ క్యాండిల్ యొక్క మీనింగ్ అది. సెల్లర్స్ని డామినేట్ చేసి ఈ స్టాక్లో బయర్స్ ఎంటర్ అయ్యారు అనే ఇండికేషన్ మనకు ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్లో మనకు తెలుస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే, మన ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే, ఎగ్జాక్ట్గా స్క్రీనర్లో మనం రన్ చేయగానే ఇలా కనపడుతుంది మనకు. స్టాక్ ఓపెన్ చేయగానే ఇంకా వేరే విధంగా కూడా కనపడుతుంది, అది కూడా చెప్తాను. మనం వచ్చేసి సేమ్ ఇది బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని సేమ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బుల్లిష్ ఇంగల్ఫింగ్ స్ట్రాటజీలో ఇది క్రాస్ అయితే ఇక్కడ
ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి దీనిలో కానీ లేదా దీనికంటే ఇది లో ఉంటే ఇక్కడ దీని స్టాప్ లాస్ కానీ పెట్టుకుంటాం. ఓకే, ఇది కామన్గా ఎవరైనా మనకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ స్ట్రాటజీ దొరుకుతుంది. కానీ దీన్ని కొంచెం మోడిఫై చేసి చెప్పుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి అనుకుంటే దీనికి కొన్ని మనం రూల్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ, అర్థం చేసుకోండి. 1-2 సార్లు వీడియో చూడండి. ఇది సపోర్ట్, ఇది సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అని కూడా ఉంటాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా నేను ఒక క్లాస్ చెప్తాను. ఫస్ట్ అయితే ఇది అబ్జర్వ్ చేయండి. మనకు మార్కెట్ వచ్చేసి మనం ఇది వీక్లీలో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఒక స్టాక్ ప్రైస్ వచ్చేసి ఇలా డౌన్ అవుతుంది. ఇట్లా డౌన్ అయింది. ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, ప్రైస్ వీక్లీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. అది సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అయినా కూడా అయి ఉండొచ్చు. ఏదో ఒక సపోర్ట్ లేదా ప్రైవేట్ పాయింట్ అయినా అయి ఉండొచ్చు. ఫస్ట్ అయితే సపోర్ట్ చెప్తున్నాను. సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సపోర్ట్ దగ్గరికి వచ్చి ఒక వీక్, నెక్స్ట్ వీక్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ని మొత్తం ఇంగల్ఫ్ చేసేసింది. ఓకే, సెల్లర్స్ని మొత్తం డామినేట్ చేసి బయర్స్ వచ్చేసారు ఈ స్టాక్లో. సో టోటల్గా వీక్లీలో ఒక స్టాక్లో సెల్లర్స్ని డామినేట్ చేసి బయర్స్ వస్తే ఏమైంది, ఆ స్టాక్ ఆటోమేటిక్గా పైకి మూవ్ అవుద్ది. ఇప్పుడు అదే జరుగుతుంది. మన ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. వన్స్ ఈ నెక్స్ట్ మండే రోజు క్యాండిల్ ఓపెన్ అయింది కదా, మీరు స్క్రీనర్ ఫ్రైడే రోజు రన్ చేస్తే స్టాక్ దొరుకుతుంది. ఇట్లాంటి స్టాక్ మీరు మార్క్ చేసుకుంటారు. మండే రోజు బ్రేక్ అయినా, ట్యూస్డే రోజు బ్రేక్ అయినా, ఆర్ నెక్స్ట్ వీక్ బ్రేక్ అయినా కూడా, బ్రేక్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. తీసుకొని మీరు టార్గెట్ వచ్చేసి 1:3, 1:4 కూడా పెట్టుకోవచ్చు. నియరెస్ట్ రెసిస్టెన్స్ని చూసుకొని, నియరెస్ట్ సప్లై జోన్ చూసుకొని, ఆ సప్లై జోన్ దగ్గర మనము ఎగ్జిట్ పెట్టుకుంటాం మనం. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ, అబ్జర్వ్ చేయండి. మీకు స్టాక్ ఇలా మూవ్ అయింది లేదా ఒక ఇట్లనే ఉండి సేమ్ ఒక క్యాండిల్ ఏదైనా ఇన్సైడ్లో ఫామ్ చేసింది అనుకోండి, ఇంకా స్టాక్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి వీక్లీలో, బుల్లిష్ ఇంగల్ఫింగ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్, అప్పుడు ఏమైతే తెలుసా, రాకెట్ లాగా వెళ్ళిపోతుంది స్టాక్. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ పెట్టి డిసిప్లైన్గా మనీ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియోతో మీరు ఇట్లాంటి స్టాక్స్ ప్రశాంతంగా ఎంట్రీ అయ్యి నిద్రపోవచ్చు. ఓకే, మీ ప్రాఫిట్ మీకు వస్తుంది. అంత బాగుంటుంది ఈ స్టాక్, అంత బాగుంటుంది ఈ స్ట్రాటజీ. ఓకే, నేనేం చెప్పాను, సపోర్ట్ దగ్గర అని చెప్పాను. ఓకే, ఇది సపోర్ట్. అట్లా కాకుండా అదే విధంగా పైవట్ పాయింట్, ఇది పైవట్ పాయింట్ దగ్గర కూడా ఇట్లా వచ్చినా కూడా మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఎక్కడెక్కడ సపోర్ట్, పైవట్ పాయింట్ దగ్గర బుల్లిష్ ఇంగల్ఫింగ్ వస్తే ఎంట్రీ అవ్వచ్చు. ఎప్పుడు, వీక్లీలో. నేను మీకు క్లియర్గా స్క్రీన్ షేర్ చేసి ఎగ్జాంపుల్ చూపిస్తాను. చాలా మంచి స్ట్రాటజీ. నేను చాలా స్ట్రాటజీస్ చూశాను. అందులో మొన్న చెప్పిన ఇంట్రాడేలో ఓపెన్ ఈక్వల్ టు లో, ఓపెన్ ఈక్వల్ టు హై, ఇంట్రాడేకి ఆ స్ట్రాటజీ, మీ ఎంటైర్ ట్రేడింగ్ కెరియర్కి ఆ స్ట్రాటజీ సరిపోతుంది. అదేవిధంగా వీక్లీ ఇన్వెస్ట్మెంట్స్కి, మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్కి ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్ స్ట్రాటజీ కూడా ఇది సరిపోతుంది. దీంతో పాటు ఇంకా నేను కొన్ని స్ట్రాటజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అవి కూడా చాలా బాగుంటాయి. ఫాలో అవ్వండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. ఓకే, అదేవిధంగా దీంతో పాటు ఇది పార్ట్ 1 లాగా నేను మీకు పోస్ట్ చేస్తాను. దీని ఎగ్జాంపుల్ క్లియర్గా నేను మీకు ల్యాప్టాప్లో స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను.
బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఇది, అలాగే బియరిష్ ఇంగల్ఫింగ్ ఉంటుంది. ఓకే, బియరిష్ ఇంగల్ఫింగ్ పార్ట్ 2లో చెప్పుకుందాము. ఇదైతే పార్ట్ 1గా పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను మీకు, డిమాండ్ అండ్ సప్లై జోన్ కూడా చెప్తాను. ఆ డిమాండ్ జోన్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది అది సపరేట్ సెషన్ చెప్తాను. ఆ సెషన్ మొత్తం కూడా ఒక 30 minutes to 40 minutes వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని మీరు అది ఫస్టే ఆ కాన్సెప్ట్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని ఈ స్ట్రాటజీస్ క్లియర్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ స్ట్రాటజీస్ చెప్తున్నాను. ఓకే, ఇది ఫాలో అవ్వండి. డిమాండ్ అండ్ సప్లై జోన్ దగ్గర డిమాండ్ అండ్ సప్లై జోన్ చెప్పేటప్పుడు కాన్సెప్ట్ మళ్ళొకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి దీని ఎగ్జాంపుల్ చూద్దాం. యూట్యూబ్ ఛానల్ మనం బుల్లిష్ ఇంగల్ఫింగ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము, రియల్ టైం ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఎప్పుడు అంటే మండే 13th June 2022లో నిఫ్టీలో ఒకటి ఫామ్ అయింది డౌన్లో. ఒకసారి అది అబ్జర్వ్ చేయండి, నిఫ్టీలో చెప్తున్నాను. ఇది బుల్లిష్ ఇంగల్ఫింగ్ నేను డ్రా చేశాను చూడండి, బ్లూ కలర్ సర్కిల్, ఇది బుల్లిష్ ఇంగల్ఫింగ్. ఓకే, ఇక్కడ నుంచి ప్రైస్ ఎలా మూవ్ అయిందో చూడండి ఫ్రెండ్స్. ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ అయింది వీక్లీలో. నెక్స్ట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ప్రైస్ మూవ్ చూడండి ఎలా ఉందో. సో బుల్లిష్ ఇంగల్ఫింగ్ వచ్చేసి ఇంత పవర్ఫుల్ అండి. ప్రైస్ మూవ్ చూడండి ఎక్కడి వరకు ఉందో. ఎక్కడి నుంచి 15,200 నుంచి 18,900 వరకు కూడా ప్రైస్ మూవ్ వచ్చింది. సో బుల్లిష్ ఇంగల్ఫింగ్ చాలా పవర్ఫుల్. అదేవిధంగా ఇంకో స్టాక్ చూద్దాము. సో ఈ బుల్లిష్ ఇంగల్ఫింగ్ వచ్చేసి మనము సపోర్ట్ దగ్గరే, పివోట్ పాయింట్ దగ్గర, సపోర్ట్ దగ్గరే ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎస్, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పాలీక్యాబ్లో చూడండి. ఇది కూడా అది రీసెంట్ బుల్లిష్ ఇంగల్ఫింగ్. ఇది నేను సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఇది 11th November 2024లో ఫామ్ అయింది బుల్లిష్ ఇంగల్ఫింగ్. ప్రతి స్టాక్లో కూడా బుల్లిష్ ఇంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఆ ప్యాటర్న్ మనం స్క్రీనర్ రన్ చేసినప్పుడు ఆ స్టాకు స్క్రీనర్లో వస్తే మనం ఇట్లా డ్రా చేసుకుంటాం. హై బ్రేక్ అయితే బయింగ్ సైడ్ వెళ్తాం. ఓకే, సో ఇలా ఉంటుంది బుల్లిష్ ఇంగల్ఫింగ్ ప్యాటర్న్. చాలా పవర్ఫుల్. వీక్లీలో, మంత్లీలోనే దీన్ని యూజ్ చేయాలి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. టార్గెట్స్ కూడా బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. పార్ట్ 2లో బియరిష్ ఇంగల్ఫింగ్ గురించి చెప్పుకుందాము. దాని తర్వాత ఇంకొక పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సురేష్ యూట్యూబ్ ఛానల్. లైక్, కామెంట్ అండ్ షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ.